అందరికీ నమస్కారం. ధర్మరాశి ఛానల్కి స్వాగతం. కన్యా రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే కలిసి వస్తుంది, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో కన్యా రాశి 6వది. ఈ రాశిని శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. వీళ్ళు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. కన్యా రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. కన్యా రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళను వివాహం చేసుకున్నట్లయితే వాళ్ళ జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్తారు. అలాగే మంచి స్థితికి, బలమైన ఆర్థికపరమైన స్థితికి వెళ్తారు. అలాగే ఎవరిని చేసుకుంటే కలిసి వస్తుంది, ఇటువంటి విషయాలన్నిటినీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిగా కన్యా రాశి వాళ్ళు మేషరాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే మేషరాశికి కన్యా రాశికి మధ్య ఉన్న షష్టాష్టక స్థితి వలన వీళ్ళకి వైవాహిక బంధం అనేటటువంటిది సరిగా ఉండదు. గొడవలు, ఘర్షణలతో కూడిన పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే వాళ్ళ జాతక రీత్యా వీళ్ళల్లో ఒకరికి ఆరోగ్యం పాడయ్యే పరిస్థితి ఉంటుంది. చాలా విచిత్రమైన పరిస్థితులు వీళ్ళ జీవితాల్లో ఏర్పడతాయి. కారణం ఏంటంటే కన్యా రాశి వారు సున్నితమైనటువంటి స్వభావం, మంచి నాయకత్వ లక్షణాలు, ఆకర్షణ, మంచి తెలివితేటలు కలిగిన కన్యారాశి వాళ్ళు మేషరాశి వాళ్ళ యొక్క దూకుడు స్వభావాన్ని తట్టుకోలేకపోతారు. అలాగే వాళ్ళ యొక్క తీవ్రమైన కోపాన్ని కానీ, ఆవేశాన్ని కానీ భరించలేక కన్యారాశి వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. వీళ్ళ మధ్య ఉన్న షష్టాష్టక స్థితి వలన వాళ్ళ జాతకాలలో ఏ సమస్యలు అయితే సూచించబడతాయో ఆ సమస్యల వల్ల వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ కన్యారాశి వాళ్ళు మేషరాశి వాళ్ళని వివాహం చేసుకోవడం అంత మంచిది కాదు. కన్యారాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే కుటుంబ సంబంధాలకి, ఆపేక్షలకి ప్రాధాన్యత ఇచ్చే వృషభ రాశి వాళ్ళకి మంచి ఆకర్షణ శక్తి, నాయకత్వ లక్షణాలు, తెలివితేటలు, మంచి ప్రజ్ఞ కలిగిన కన్యారాశి వాళ్ళ కాంబినేషన్ చాలా అద్భుతమైన కాంబినేషన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళు మంచి వైవాహిక బంధాన్ని కోరుకుంటారు, మానసిక బంధాన్ని కోరుకుంటారు. అలాగే కన్యారాశి వారికి కూడా ఎదుటి వాళ్ళ నుంచి మంచి బలమైన మానసిక బంధాన్ని కోరుకుంటారు. కనుక వీళ్ళిద్దరి మధ్య కనుక జాతకాలు కలిసినట్లయితే వీళ్ళకంటే అన్యోన్యమైన కాంబినేషన్ ఇంకొకటి ఉండదనేటటువంటి పరిస్థితుల్లో వీళ్ళ వైవాహిక జీవితం కొనసాగుతుంది. వీళ్ళ కాంబినేషన్లో మంచి సంతానం కలుగుతుంది. ఎంతో గొప్పవాళ్ళు, మంచివాళ్ళు వీళ్ళకి సంతానంగా కలగడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా వృషభ రాశికి కన్యారాశికి మధ్య ఉన్న కోణ స్థితి లక్ష్మీప్రదం కనుక ఆర్థికంగా కూడా ఎంతో ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. కనుక కన్యారాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి నిస్సంకోచంగా వివాహం చేయవచ్చు. కన్యారాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే మిథున రాశి వాళ్ళు కొంచెం వ్యంగ్యము, 2 రకాల స్వభావాలు, అంటే ఒకప్పుడు సరదాగా ఒకప్పుడు కోపంగా ఉండే మిథున రాశి వాళ్ళని కనుక కన్యారాశి వాళ్ళు చేసుకుంటే వాళ్ళు ఒక బలమైన బంధంగా అయితే మిగులుతారని, మిథున రాశి వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో వాళ్ళ యొక్క 2వ కోణాన్ని కనుక కన్యారాశి వాళ్ళకి చూపించినట్లయితే మిథున రాశి వాళ్ళ తాకిడికి తట్టుకోలేక కన్యారాశి వాళ్ళు పారిపోవడం జరుగుతుంది. కనుక మిథున రాశి వాళ్ళు వాళ్ళ జాతక చక్రాన్ని పరిశీలించిన తర్వాతనే మిథున రాశి వాళ్ళకి, కన్యారాశి వాళ్ళకి వివాహం చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఒక మంచి మిథున రాశి జాతకుడికి కన్యారాశి వాళ్ళకి వివాహం చేసినట్లయితే మంచి విజయాల్ని, ఆర్థికంగా అభివృద్ధిని, మంచి స్థితిని పొందగలుగుతారు. ఉన్నతమైనటువంటి విలువలతో కూడిన జీవితాన్ని గడపగలుగుతారు. కన్యారాశి వాళ్ళు కర్కాటక రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే సహజంగా ప్రేమ, ఆప్యాయత, కుటుంబం పట్ల మమకారం, ఆపేక్షలు, బంధుప్రీతి, చక్కటి మనస్తత్వం, ప్రశాంతమైన ఆలోచన కలిగిన కర్కాటక రాశి వాళ్ళని సహజంగానే ఆపేక్ష, ప్రేమ, అభిమానాలు కలిగిన కన్యారాశి వారు వివాహం చేసుకుంటే వీళ్ళ మధ్య మంచి వైవాహిక బంధం, మానసిక బంధం ఏర్పడుతుంది. మంచి సంతానం కలుగుతారు.
తల్లిదండ్రులకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురాగలిగిన సంతానం కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి స్థితికి వెళతారు. కనుక కన్యారాశి వాళ్ళు కర్కాటక రాశి వారిని వివాహం చేసుకోవచ్చు. కన్యారాశి వాళ్ళు సింహరాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే సహజ సిద్ధంగానే క్రమశిక్షణకి మారుపేరు అయినటువంటి సింహరాశి వాళ్ళు పరిస్థితులను ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళ స్థితిలో ఉండే సింహరాశి వాళ్ళు, అలాగే దృఢమైన నిశ్చయము, దృఢమైన శరీరము, దృఢమైన సంకల్పం కలిగిన సింహరాశి వాళ్ళకి కన్యారాశి వాళ్ళకి వివాహం చేయాలంటే 1-2 సార్లు ఆలోచించి చేయవలసిన పరిస్థితి ఉంటుంది. కారణం ఏంటంటే కన్యారాశికి సింహరాశికి మధ్య ఉన్న ద్వాదశ స్థితి వలన ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళ వ్యక్తిగత జాతకాలు చూడకుండా వివాహం చేయరాదు. అయితే కన్యారాశి స్త్రీకి సింహరాశి పురుషులతో కనుక వివాహం జరిపించినట్లయితే సింహరాశి పురుషుడు ఆర్థికంగా అంతకుముందు ఎటువంటి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా చాలా మంచి స్థితికి వెళ్ళగలుగుతాడు. అంటే అతని జాతకరీత్యా ఎంతవరకు ఆర్థికంగా అభివృద్ధి జరగాలో అంతవరకు అభివృద్ధి చెందుతాడు. అలా కాకుండా కన్యారాశి పురుషుడికి సింహరాశి స్త్రీతో వివాహం చేసినట్లయితే కన్యారాశి పురుషుడు ఖచ్చితంగా వ్యసనాలకు ఇబ్బందులకు గురి అవుతాడు. కనుక ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని కన్యారాశి వాళ్ళకి సింహరాశి వారికి వివాహం చేయవచ్చు. కన్యారాశి వాళ్ళు కన్యారాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే, అంటే కన్యారాశి స్త్రీ కన్యారాశి పురుషుడిని కనుక వివాహం చేసినట్లయితే అది పెద్ద ప్రమాదకరమైన స్థితి కాకపోయినప్పటికీ కూడా వీళ్ళిద్దరికీ ఒకేసారి గోచారంలో వచ్చే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వచ్చినప్పుడు కలిగే తీవ్రమైన బాధల నుంచి తప్పించుకోవడం కొంచెం కష్టమవుతుంది. కనుక వాళ్ళు ఈ ఇబ్బందులు భరించి నిలబడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కన్యారాశి వాళ్ళకి ఉండవు. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ వీలైనంత వరకు కన్యారాశి వాళ్ళు కన్యారాశి వారిని వివాహం చేసుకోరాదు. కన్యారాశి వాళ్ళు తులారాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ద్వాదశ స్థితి వలన సహజ సిద్ధంగానే న్యాయబద్ధంగా, అలాగే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే సంపాదించుకోవాలనే ఆలోచన కలిగిన తులారాశి వాళ్ళకి కన్యారాశి వాళ్ళకి వివాహం చేసేటప్పుడు 1-2 సార్లు జాతకాలు పరిశీలించాలి. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ ద్వాదశ స్థితిలో ఉన్నప్పుడు జాతకాలను పరిశీలించకుండా వివాహం చేయరాదు. ఈ సందర్భంలో తులారాశి స్త్రీని కన్యారాశి పురుషుడు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆర్థికంగా మంచి ఉన్నతమైన స్థితికి వెళ్తాడు. జీవితంలో ఎన్నో విజయాలను చూస్తాడు. అలా కాకుండా కన్యారాశి స్త్రీ తులారాశి పురుషుడిని వివాహం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కన్యారాశి స్త్రీ అనేక రకాలుగా ఇబ్బందులు పడే పరిస్థితి వాళ్ళ జాతకరీత్యా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో తులారాశి పురుషులతో కన్యారాశి స్త్రీకి వివాహం చేయరాదు. కన్యారాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్న చిత్రమైన పరిస్థితి ఏంటంటే సహజంగానే ప్రేమ, ఆవేశం, ఆప్యాయత, కోపం, ఈర్ష్య, ద్వేషం, మేధస్సు ఎంతో ఎక్కువగా ఉండే వృశ్చిక రాశి వాళ్ళు కన్యారాశి వాళ్ళని కనుక శోధించడం మొదలు పెడితే వీళ్ళు తాకిడికి తట్టుకోలేక పారిపోయే పరిస్థితి ఉంటుంది. కనుక వీళ్ళిద్దరి జాతకాలు పరిశీలించిన తర్వాతే వివాహం చేయడం అనేటటువంటిది చెప్పదగిన సూచన. కన్యారాశి వృశ్చిక రాశి వారికి కనుక ఒకవేళ వివాహం చేసినట్లయితే వృశ్చిక రాశి వాళ్ళదే పై చేయిగా ఉంటుంది. కన్యారాశి వాళ్ళు ధనస్సు రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే ధర్మబద్ధంగా, స్వతంత్ర భావాలు, మంచి మనస్తత్వం, ఆధ్యాత్మిక భావనలు కలిగినటువంటి ధనస్సు రాశి వాళ్ళకి, అలాగే అధికంగా కుటుంబం పట్ల ఆర్థికమైన విషయాల పట్ల మంచి అవగాహన కలిగిన కన్యారాశి వాళ్ళకి వీళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ కొంచెం గమ్మత్తుగానే ఉంటుంది. రైలు పట్టాలు లాంటి జీవితాన్ని గడుపుతారు. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది అనేటట్టుగా వీళ్ళ కాంబినేషన్ ఉంటుంది. కనుక జాతకాన్ని పరిశీలించిన తర్వాతనే వీళ్ళిద్దరికీ వివాహం చేయవచ్చు. కన్యారాశి వాళ్ళు మకర రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే మంచి ఆకర్షణ, వాక్కు పటిమ, చతురత, పట్టుదల కలిగిన మకర రాశి వాళ్ళకి కన్యారాశి వాళ్ళు ఎంతో మద్దతుగా ఉంటారు. అలాగే కన్యారాశి వాళ్ళని ఎన్నో విషయాల్లో మకర రాశి వాళ్ళు తట్టి ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లగలుగుతారు. కన్యారాశి మకర రాశి స్త్రీ పురుషుల కాంబినేషన్ చాలా మంచిది, చాలా బాగుంటుంది. వీళ్ళ యొక్క వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. కనుక మకర రాశి వాళ్ళకి కన్యారాశి వాళ్ళకి వివాహం చేయవచ్చు.
కన్యా రాశి వాళ్ళు కుంభరాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్న షష్టాష్టక స్థితి వలన వాళ్ళిద్దరి మధ్య ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు ఉన్నప్పటికీ వీళ్ళకి తరచుగా గొడవలు జరగడం సంభవించవచ్చు. అనేక రకాలుగా ఆలోచించి తరచుగా అభిప్రాయాలను మార్చుకొని కన్యారాశి వాళ్ళు, అలాగే ఆవేశపూరితమైనటువంటి కుంభరాశి వాళ్ళు కన్యారాశి వారిని మానసికంగా, శారీరకంగా గాయపరిచే పరిస్థితులు ఉంటాయి. కనుక వీలైనంత వరకు కన్యారాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. కన్యారాశి వాళ్ళు మీనరాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఉండే సంసార బంధం, ప్రేమ, గౌరవం, ఆప్యాయత, అలాగే ఒకరికొకరు గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవడం ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య పెద్దగా మానసికమైన బంధం అనేది ఏర్పడదు. కారణం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న సమసప్తక స్థితి వలన వాళ్ళ జాతకాలు కలిస్తేనే వీళ్ళిద్దరికీ వివాహం చేయడం అనేటటువంటిది సూచన. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ధర్మరాశి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.